ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శమంత పంచకం అనేటువంటి పవిత్ర తీర్థంలో సమస్తమైన బంధువులు కలుసుకున్నారు. యదువీరులు నందాదులు అందరూ పరస్పరము చక్కగా కుశల ప్రశ్నలు అడిగి ఒకరినొకరు పలకరించుకున్నారు. అదే సందర్భంలో గోపికలు కూడా శ్రీకృష్ణుణ్ణి దర్శించి ఆనందించి తన్మయలయ్యారు. ఆ గోపికలకు కృష్ణస్వామి దివ్యోపదేశాన్ని ఇచ్చారు. ఆ సందర్భంలోనే యోనిజ స్వేదజ అండజ ఉద్భిజములైనటువంటి ప్రాణులు ఏవైతే ఉంటాయో ఈ విశ్వంలో వాటన్నిటికీ సృష్టికారకుణ్ణి నేనే అయి ఉన్నాను. యజ్ఞ భోక్తను నేనే, యజ్ఞ స్వరూపము నేనే. అంటే భోక్తను నేనే, భోగ్య వస్తువును నేనే, ఈ జగత్తంతా ఉన్నటువంటి వాణ్ణి నేనే అని తత్వోపదేశం చేశారు కృష్ణ పరమాత్మ. ఆ తరువాత శ్రీ సుకౌవాచ అధ్యాత్మ శిక్షయా గోప్యః ఏవం కృష్ణేన శిక్షితాః తదనుస్మరణధ్వస్త జీవకోశాస్తమధ్యగన్. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి చక్కని ఉపదేశ వాక్యములతో భగవత్ సంబంధమైన తత్వజ్ఞానంతో గోపికలు ఎంతో ఆనందాన్ని పొందారు. కృష్ణుని చేత చక్కగా వారు ఉపదేశింపబడ్డారు. ఆ స్వామినే తలుచుకోవటం చేత జీవ సంబంధమైనటువంటి ఈ బాహ్యమైన సంసార బంధాలు ఏవైతే ఉంటాయో దేహాన్ని ధరించడం ద్వారా కలిగేటువంటి అనేక రకములైన కష్టములన్నింటినీ విడిచిపెట్టి అవన్నీ నశించి కర్మబంధాలన్నీ నశించి పరమాత్మను చేరుకున్నారు గోపికలు. ఆహుశ్చతే నళిన నాభ పదారవిందం యోగేశ్వరైర్హృది విచింత్యమగాధ బోధైః సంసారకూపపతితోత్తరణావలంబం గేహం జుషామపి మనస్యుదియాత్ సదానః. ఈ విధంగా వారు మానసికంగా పరమాత్మను పొందినటువంటి వారై ఈ సంసార సంబంధాలన్నీ నశించిపోయేవే అనే జ్ఞానాన్ని కలిగి ఆ కృష్ణుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. నళిననాభ అంటే శ్రీ మహావిష్ణు స్వరూపుడమైనటువంటి ఓ స్వామి, నీ పాదార వింద యుగళము ఎల్లప్పుడూ యోగేశ్వరులు తమ హృదయంలో నిలుపుకుని స్మరిస్తూ ఉంటారు. ఆ యోగీశ్వరులు చాలా గొప్పవారు, ధ్యాన నిమగ్నులు, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారు. వారు సంసారం అనేటువంటి ఈ బావి నుంచి, అంధకారం నుంచి బయటపడడానికి ఉపకరించేటువంటి నీ పాదపద్మాల్ని ఆశ్రయిస్తారు. అలాగే మేము కూడా నిన్నే ఆశ్రయిస్తూ ఉన్నాము. మేము సంసారంలో ఉన్నప్పటికీ కూడా మా మనస్సు చెదిరిపోకుండా నిరంతరము నీ పాదముల చెంతే నిలిచేటట్టుగా మమ్మల్ని అనుగ్రహించవలసింది అని గోపికలు కృష్ణుణ్ణి ప్రార్థించారు. ఇక్కడితో మనం దశమస్కంధంలో 82వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 83వ అధ్యాయంలో ప్రవేశించాం. శ్రీ సుకౌవాచ తథానుగృహ్య భగవాన్ గోపీనాం సగురుర్గతిః యుధిష్ఠిరమధా పృచ్ఛత్ సర్వాంశ సుహృదో వ్యయం. ఆ తరువాత గోపికలు ఈ విధంగా కృష్ణునితో ఆనందాన్ని అనుభవించిన తరువాత ధర్మరాజుని కుశల ప్రశ్నలు వేశాడు కృష్ణ పరమాత్మ. నాయనా, ఎలా ఉన్నారు? మీరంతా సుఖులే కదా, ఏ విధమైన ఇబ్బందులు లేవు కదా అని ఆ యుధిష్ఠిరుణ్ణి క్షేమ సమాచారం అడిగాడు కృష్ణ పరమాత్మ. అతని పరివారాన్ని కూడా అడిగాడు. త ఏవం లోకనాథేన పరిపృష్టాః సుసత్కృతాః ప్రత్యూచుర్హృష్ట మనసః తత్పాదేక్షాహతాం హసః. ఈ విధంగా ధర్మరాజాదులు కృష్ణుని చేత అడగబడినటువంటి కుశల ప్రశ్నలు కలిగినటువంటి వారై చక్కగా భగవంతుని చేత మనం గౌరవింపబడ్డాము అని భావన చేసి
సత్కరింపబడినటువంటి వారై సంతోషంతో కూడినటువంటి హృదయాలతో ఆ స్వామి యొక్క పాదములను దర్శించటం చేత పోగొట్టుకున్నటువంటి పాపరాశులు కలిగినటువంటి వారై ఆ కృష్ణునితో ఇలా అంటూ ఉన్నారు. కుతో శివం త్వచ్చరణాంబుజాసవం మహన్మనస్తో ముఖ నిసృతం క్వచిత్ పిబంతి ఏ కర్ణపుటైరలం ప్రభో దేహం భృతాం దేహకృదస్మృతిచ్ఛిదం. నీ పాదాలను ఎవరైతే స్మరిస్తారో వారి కర్మబంధాలన్నీ పటాపంచలైపోతాయి, నశించిపోతాయి. అందువల్లనే మహాత్ములైనటువంటి వారు నీ పాదములనే తమ హృదయం అనేటువంటి పంజరంలో అలా బంధించి నిలబెట్టుకుంటారయ్యా. నీ పాదముల యొక్క చక్కని ఆ తీయదనాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. చిగురుటాకుల వంటి నీ పాదములనే వారు స్మరిస్తారు. అప్పుడే వికసించిన పద్మములతో సమానమైనటువంటి తేనెలూరేటువంటి చక్కని పద్మముల వంటి సున్నితమైన నీ పాదాలే మహాత్ముల హృదయంలో స్థిరంగా నివసించి ఉంటాయి. ఆ మహాత్ములు తమ నోటి ద్వారా నీ గొప్ప గుణాలన్నింటినీ చక్కగా వర్ణించి చెబుతూ ఉంటే, ఆ మహాత్ములు చెప్పినటువంటి విషయాలు శ్రద్ధగా విన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి శ్రవణములు నిజమైనటువంటి చెవులు, అవి సార్థకమైనాయి. అలా విన్నటువంటి వాళ్ళకి నీ లీలల గురించి మహాత్ముల ద్వారా తెలుసుకున్నటువంటి వారికి దేహ బాధలన్నీ కూడా నశించిపోతాయ్యా ఓ పరమాత్మ అంటూ, హిత్వాత్మధామ విధుతాత్మ కృతత్రియవస్థం ఆనంద సంప్లవమఖండం అకుంఠబోధం కాలోపసృష్ట నిగమావన ఆత్మయోగ మాయాకృతిం పరమహంస గతిం నతాస్మా. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటువంటి అవస్థలు ఏవైతే ఉంటాయో సామాన్యమైనటువంటి మానవులు అనుభవించేటువంటి అవస్థలు, వీటన్నిటికీ అతిక్రమించినటువంటి స్వయం ప్రకాశం కలిగిన పరమాత్మవయ్యా నీవు. సర్వానంద స్వరూపుడవు, చిద్ఘన స్వరూపుడవు నీవు, అవిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ స్వరూపుడవు నీవు. ఈ కాలధర్మంలో అంతరించిపోతున్నటువంటి వేదాలను రక్షించటం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం మానవ మాతృనిగా మానవులను అనుకరిస్తూ ఈ విధంగా అవతారాలు ధరిస్తూ ఉంటావు తప్ప నిజానికి నీవు సామాన్యమైనటువంటి మానవుడవు కాదు. పరమహంసలైనటువంటి వాళ్ళకి ఆశ్రయింపదగినటువంటి వాడవు. నీ ప్రకాశంతోనే సమస్తమైనటువంటి అజ్ఞానాంధకారాలు కూడా నశించిపోతాయి. స్వయం ప్రకాశేన నిరస్తావస్థా తిస్రః. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటువంటి అవస్థలు మూడేవైతే ఉన్నాయో అవి నీ ప్రకాశం చేత తిరస్కరింపబడేవి. నీవు వాటిని అతిక్రమించి ఉన్నావు అని ధర్మరాజాదులు స్తుతిస్తున్నారు పరమాత్మని. ఋషిరువాచ ఇత్యుత్తమ శ్లోక శిఖామణిం జనేషు అభిష్టువత్స్వంధక కౌరవ స్త్రియ సమేత్య గోవింద కథామిథో అగృణన్ త్రిలోక గీతా శృణు వర్ణయామితే. ఈ విధంగా కౌరవ శిఖామణులు, పాండవులు వీళ్ళంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యమైనటువంటి గొప్పతనాన్ని కీర్తిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలోనే ఈ కౌరవ స్త్రీలు, అలాగే యదువంశానికి చెందినటువంటి స్త్రీలు వీరంతా ఒక చోట చేరి పరస్పరము సంభాషించుకుంటున్నారు. ఆ స్వామి పరమాత్ముడైన కృష్ణుని యొక్క దివ్య గాథలను చర్చించుకుంటున్నారు. సమేత్య గోవింద కథామిథో అగృణన్ త్రిలోక గీతా శృణు వర్ణయామితే. ఈ విధంగా పరమాత్ముని లీలల్ని గురించి ఈ ద్రౌపది మొదలైన వారు, అదేవిధంగా కృష్ణుని పత్నులు వీళ్ళంతా కలిసి సంభాషించుకుంటున్నారు. ఆ విషయాలన్నీ సవివరంగా చెబుతాను విను ఓ పరీక్షణ్ మహారాజా అని సుఖయోగేంద్రుల వారు వర్ణిస్తున్నారు. ద్రౌపద్యువాచ. ద్రౌపది ఈ విధంగా మాట్లాడుతోంది. హే వైదర్భి అచ్యుతో భద్రే, హే జాంబవతి కోసలే, హే సత్యభామే కాళింది శైవ్యే రోహిణి లక్ష్మణే. శ్రీకృష్ణుని యొక్క పత్నులందరినీ పేరు పేరున పలకరిస్తూ ద్రౌపది, ఓ వైదర్భి, ఓ రుక్మిణి,
ఓ భద్ర, ఓ జాంబవతి, ఓ నాగ్నజితి, ఓ సత్యభామ, ఓ కాళింది, ఓ మిత్రవింద, ఓ లక్ష్మణ, ఓ రోహిణి అని కృష్ణుని యొక్క భార్యలందరినీ పత్నులను పేరు పేరున పిలుస్తూ ఇలా ప్రశ్నిస్తోంది. హే కృష్ణ పత్న్య ఏతన్ను బ్రూతవో భగవాన్ స్వయం ఉపయే మే యథాలోకం అనుకుర్వన్ స్వమాయయ. ఓ కృష్ణ పత్నులారా, మిమ్మల్ని అందరినీ శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా లోక విధానాన్ని అనుసరించి మానవ ఆదర్శాన్ని అనుకరిస్తూ చక్కగా గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ మీ అందరినీ వివాహం చేసుకున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళంతా ఏ విధంగా ఆచరిస్తారో అలాగే చేశాడు కదా. ఆ స్వామి గొప్పతనాన్ని వర్ణించి చెప్పండి నాకు. మిమ్మల్ని ఏ విధంగా వివాహం చేసుకున్నాడు, ఆ వివరాలు ఆ సందర్భాలన్నీ వివరించి చెప్పండి అని అడిగితే అప్పుడు ముందుగా రుక్మిణీదేవి ద్రౌపదితో తన యొక్క అనుభవాన్ని తన కథను వర్ణించి చెబుతోంది. రుక్మిణ్యువాచ చైద్యాయమార్పయుతుముద్యత కార్ముకేషు రాజస్వజేయ భటశేఖరితాంఘ్రిరేణు నిన్యే మృగేంద్ర ఇవ భాగమజా వియూధాత్ తచ్శ్రీనికేత శరణోస్తు మమార్చనాయ. శత్రురాజుల యొక్క సైనికుల యొక్క శిరస్సులనందు తన పాదధూళిని కిరీటముగా ఉంచినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. శత్రురాజుల యొక్క సైనికులందరినీ తన పాదములతో అణిచివేసి నన్ను వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మా తండ్రి గారు, మా అన్నయ్య రుక్మి వీళ్ళిద్దరూ కలిసి నన్ను శిశుపాలుడికిచ్చి వివాహం చేద్దామని నిశ్చయిస్తే ఆ విషయం నాకు ఇష్టం లేదు, వారు చెప్పిన విషయం నాకు ఇష్టం లేదు. ఆ సందర్భంలో నా ద్వారా విషయాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణస్వామి అక్కడికి చేరుకుని అక్కడున్నటువంటి సైనికులందరినీ కూడా ఓడించి నన్ను రథం మీద అధిరోహింపజేసుకుని వెంటబడినటువంటి శత్రు సైన్యాన్ని అంతా కూడా ఓడించి ఒక సింహము ఏ విధంగానైతే తనకు సంబంధించినటువంటి ఆహారాన్ని గుంపు నుంచి స్వీకరిస్తుందో, మేకల మంద నుంచి తనకు అవసరమైనటువంటి పదార్థాన్ని ఏ విధంగానైతే స్వీకరిస్తుందో ఆ రకంగా నన్ను స్వీకరించి వాళ్ళందరూ చూస్తూ ఉండంగానే వాళ్ళందరినీ ఓడించి నన్ను పరిణయం చేసుకున్నాడు శ్రీకృష్ణ స్వామి. అతడే నాకు దిక్కు. ఆ లక్ష్మీనివాసుడైనటువంటి శ్రీకృష్ణుడే ఎల్లప్పుడూ నేను అర్చించటానికి నా కళ్ళ ముందు ప్రత్యక్షమై కనిపిస్తూ ఉంటాడు. ఆయన పాదార విందములే నాకు దిక్కు అని చెప్పి స్తోత్రం చేసింది రుక్మిణీదేవి. ఆ తర్వాత సత్యభామ చెబుతోంది. యో మే సనాభివధతప్త హృదాతేన లిప్తాభిశాపమపమార్ష్టుముపాజహార జిత్వర్క్షరాజమధరత్నమదాత్సతేన భీతః పితాదిశతమాం ప్రభవేపి దత్తాం. మా నాన్నగారు సత్రాజిత్తు, ఆయన సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల ఒక మణిని సంపాదించారు. ఆ మణిని మా నాన్నగారి సోదరుడు అంటే మా బాబాయ్ ప్రసేనజిత్ అనేటువంటి వారు కంఠంలో ధరించి అరణ్యానికి వెళ్ళి అక్కడ మరణిస్తే సత్రాజిత్తు మా నాన్నగారు ఏమనుకున్నారు, కృష్ణుడే ఆ శమంతకమణిని అపహరించాడు నా సోదరుణ్ణి సంహరించి అని శ్రీకృష్ణ స్వామి మీద అపనింద వేశారు. ఆ సందర్భంలో తన మీద పడినటువంటి లోకనిందని పోగొట్టుకోవటం కోసం కృష్ణస్వామి సంకల్పించుకుని ఆ శమంతకమణిని సంపాదించారు. భల్లూకరాజైనటువంటి జాంబవంతుని చేత సింహం దగ్గర నుంచి లాక్కోబడినటువంటి ఆ రత్నాన్ని తీసుకుని వచ్చి తిరిగి నా తండ్రి సత్రాజిత్తుకి అప్పగించారు నా నాథుడైన కృష్ణస్వామి. అలా చేసినందువల్ల నా తండ్రి సత్రాజిత్తు అనవసరంగా కృష్ణస్వామి మీద నేను నింద వేశానని ఎంతో బాధపడి భయపడి నన్ను మణితో పాటుగా ఆ కృష్ణస్వామికి ఇచ్చి వివాహం జరిపించారు. అప్పటికే నన్ను వేరొకరికి ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చారు. శతధన్వుడు, అక్రూరుడు ఇత్యాదులకు ఇచ్చి చేస్తానని, వీరిలో ఎవరో ఒకరికి ఇచ్చి చేస్తానని మాట ఇచ్చి కూడా కృష్ణుని పట్ల ఉన్నటువంటి అపారమైన భక్తిభావంతో స్వామి యొక్క గొప్పతనాన్ని చూసి
ఆయన మీద నేను నింద వేశాననేటువంటి పశ్చాత్తాపాన్ని పొంది ఆ శ్రీకృష్ణునకు నన్ను పత్నిగా చేశారని సత్యభామ చక్కగా తన వివాహ సందర్భాన్ని వర్ణించి చెప్పింది ద్రౌపదీదేవితో. ఆ తరువాత జాంబవత్యువాచ, జాంబవతి ఇలా అంటూ ఉన్నది. ప్రాజ్ఞాయ దేహకృదమం నిజనాథ దైవం సీతాపతిం త్రిణవహాన్యమునాభ్యయుధ్యత్ జ్ఞాత్వా పరీక్షితః ఉపాహర దర్పణం మాం పాదౌ ప్రగృహ్యమణినాహమముష్య దాసి. నా తండ్రి దేహకృత్ జాంబవంతుడు గుహలో ప్రవేశించినటువంటి నా నాథుడైనటువంటి కృష్ణస్వామిని మొట్టమొదటిసారిగా చూసి అతడెవరో పరపురుషుడు అనుకుని తన దైవం శ్రీరామచంద్రుడే అని ఎరుగక మణి కోసం వచ్చినటువంటి కృష్ణస్వామితో నిరవధికంగా 27 రోజులు యుద్ధం చేసి ఆయన చేతిలో శక్తిహీనుడైపోయి ఆ తరువాత అర్థం చేసుకున్నాడు జాంబవంతుడు నా తండ్రి. ఏమని? నేను ఆనాడు ఏ స్వామిని, ఏ శ్రీరామచంద్రుణ్ణి చక్కగా సేవించానో ఆ నాథుడే ఈ శ్రీకృష్ణుడని అర్థం చేసుకున్నటువంటి వాడై ఆ స్వామిని పూజించటం కోసం ఆయన పాదాలను చక్కగా నమస్కరించి నన్ను స్వామికిచ్చి వివాహం చేశాడు. అదేవిధంగా స్వామికి నన్ను సమర్పించి నాతో పాటుగా శ్రీకృష్ణ స్వామి దేని కొరకైతే వచ్చాడో ఆ మణిని కూడా సమర్పించాడు నా తండ్రి అని జాంబవతి తెలియజేసింది. తర్వాత కాళింద్యువాచ, కాళింది అనే పేరు కలిగినటువంటి పత్ని ద్రౌపదితో తన వృత్తాంతాన్ని వర్ణించి చెబుతోంది. తపశ్చరంతి మాజ్ఞాయ స్వపాద స్పర్శనాశయ సఖ్యోపేత్యాగ్రహీతు పాణిం యోహం తద్గృహమార్జని. ఆ పరమాత్ముని పాదసేవే, శ్రీ మహావిష్ణువు యొక్క పాదసేవే నాకు కావాలి, ఆ శ్రీ మహావిష్ణువే నాకు భర్త అని ఆయన సేవ కోసం తపించిపోతూ తపస్సు చేస్తున్నటువంటి నా గురించి తెలుసుకుని తన చెలికాడైన అర్జునునితో కలిసి వచ్చినటువంటి కృష్ణస్వామి నన్ను వివాహం చేసుకున్నారు. స్వయంగా తానే వచ్చి తీసుకుని వెళ్ళారు రథం మీద. ఇప్పుడు నేను ఆయన దాసిని, ఆయన ఏం చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన చరణారవిందాల్ని నా హృదయంలో ఎల్లప్పుడూ స్మరిస్తున్నానని చెప్పింది కాళింది. ఆ తరువాత మిత్రవింద అనే పేరు కలిగిన కృష్ణపత్ని తన వృత్తాంతాన్ని వర్ణించి చెబుతోంది. యో మాం స్వయంవర ఉపేత్య విజిత్య భూపాన్ నిన్యేష్వయూథగమివాత్మబలిం ద్విపారిః భ్రాతృంశ్చ మే అపకురుత స్వపురం శ్రియౌకః తస్యాస్తు మే అనుభవమంఘ్రియవనే జనత్వం. సింహం ఏ విధంగానైతే తన ఆహారాన్ని దక్కించుకుంటుందో ఆ విధంగా స్వయంవరానికి విచ్చేసిన పురుషసింహమైనటువంటి కృష్ణస్వామి ఆ స్వయంవరంలో ఉన్న సమస్తమైన రాజులందరినీ జయించి వాళ్ళందరినీ సునకాల్లాగా ఓడించేసి ఆయన సింహంలాగా సంచరించి నన్ను చేపట్టడానికి అడ్డంగా వచ్చినటువంటి నా సోదరుల్ని కూడా, అపకారం చేయబోయినటువంటి నా సోదరుల్ని కూడా పరాభవించినటువంటి వాడై తన నగరానికి తెచ్చాడు, నన్ను వివాహం చేసుకున్నాడు, ఆయన పాదములే నాకు దిక్కు అని మిత్రవింద తన వివాహ వృత్తాంతాన్ని ద్రౌపదికి వర్ణించి చెప్పింది. ఆ తరువాత సత్యోవాచ, సత్య అంటే ఇక్కడ నాగ్నజితిని సత్య అని పిలుస్తారు. నాగ్నజితి అనే కృష్ణపత్ని తన అనుభవాన్ని చెబుతోంది. సప్తోక్షణో అతిబలవీర్య సుతీక్ష్ణ శృంగాన్ పిత్రాగ్రతాన్ క్షితిపవీర్య పరీక్షణాయ తాన్ వీర దుర్మదహనస్తరసా నిగృహ్య క్రీడన్ బబంధ యథా శిశవోజతోకాన్. 7 మదించినటువంటి ఆంబోతులను మా తండ్రి గారు స్వయంవరంలో పణంగా నిర్ణయించారు. వీర్యంతోనే, తన బలంతోనే నా కన్యకను ఎవరైనా చేజిక్కించుకోవాలి, వివాహం చేసుకోవాలి అని నియమాన్ని పెట్టారు మా తండ్రి గారు. ఆ నియమంలో ఎంతోమంది రాజులు వచ్చి భయంకరమైనటువంటి ఆ 7 ఆబోతులని నియంత్రించలేక వారు కష్టపడ్డారు. ఆ సమయంలో నా నాథుడు కృష్ణస్వామి వచ్చి ఎంతో హేళగా, తేలికగా
వాడి అయినటువంటి కొమ్ములు కలిగిన, మిక్కిలి బలం కలిగిన, మదించినటువంటి ఆ ఆబోతుల యొక్క వేగాన్ని నిరోధించి, ఆ ఆబోతుల్ని ఏడింటిని కూడా బంధించి, ఎలా బంధించాడు? మేకపిల్లల్ని ఎంత తేలిగ్గా బంధిస్తారో అంత తేలికగా మదించినటువంటి భయంకరమైన పరాక్రమం కలిగిన ఆ ఆబోతుల్ని ఏడింటిని తానే బంధించి స్వయంవరంలో నన్ను తాను చేపట్టారు. ఆ విధంగా ఆబోతుల్ని జయించి నన్ను స్వీకరించారు పత్నిగా. య ఇత్థం వీర్య శుల్కామాం దాసీభిశ్చతురంగిణీం పథి నిర్జిత్య రాజన్యాన్ నిన్యేతద్దాస్యమస్తు మే. ఈ విధంగా వీర్యశుల్కనైనటువంటి నన్ను మా నాన్నగారు నాతో పాటుగా ఎంతోమంది పరిచారికల్ని, చతురంగ బలములను ఇచ్చి పంపిస్తూ ఉంటే మధ్య మార్గంలో శత్రురాజులు దాడి చేశారు. మేము ఆ ఆబోతుల్ని నియంత్రించలేకపోయాము, నాగ్నజితిని చేపట్టలేకపోయాము. కృష్ణుడు మాత్రం ఎలా చేయగలిగాడనేటువంటి అసూయతో శత్రురాజులు మార్గమధ్యంలో అడ్డు వస్తే వాళ్ళందరినీ తన పరాక్రమంతో జయించి ఆ శ్రీకృష్ణ స్వామి పథి నిర్జిత్య రాజన్యాన్ నిన్యేతద్దాస్యమస్తు మే. వాళ్ళందరినీ జయించి నన్ను తన నగరానికి తీసుకువచ్చారు, ద్వారకా నగరానికి శ్రీకృష్ణ స్వామి. ప్రతి జన్మయందు ఆ స్వామి యొక్క దాస్యం నాకు లభించుగాక అని చెప్పింది ఆవిడ. ఆ తరువాత భద్ర అనే పేరు కలిగినటువంటి కృష్ణ పత్ని చెబుతూ ఉన్నది, పితామే మాతులేయాయ స్వయమాహూయ దత్తవాన్ కృష్ణే కృష్ణాయ తచ్చిత్తాం అక్షౌహిణ్య సఖీజనైః. ఆ భద్ర ఏమని చెబుతోంది? కృష్ణుడంటే సాక్షాత్తు నా మేనమామ కుమారుడే. స్వయంగా మా నాన్నగారే కృష్ణస్వామిని పిలిచి నన్ను ఆయనకి అర్పించారు. కృష్ణే, ఓ ద్రౌపది, కృష్ణాయ తచ్చిత్తాం, అతని యందే మనస్సు కలిగినటువంటి నన్ను, కృష్ణుని యందు లగ్నమైన మనస్సు కలిగిన నన్ను అనేక మంది పరిచారికలతో అక్షౌహిణీ సైన్యంతో నన్ను ఆ శ్రీకృష్ణ స్వామికి ఇచ్చారు. అస్యమే పాద సంస్పర్శో భవే జన్మని జన్మని కర్మభిర్భ్రామ్యమాణాయాః ఏన తచ్ఛ్రేయ ఆత్మనః. జన్మ జన్మలయందు ఆ స్వామి పాదస్మరణమే నాకు శ్రేయస్సు. కర్మలలో కొట్టుమిట్టాడేటువంటి నాకు ఆయన పాదస్మరణమే శ్రేయస్సు అయి ఉంటుంది అని ఆమె భద్ర అనేటువంటి శ్రీకృష్ణ పత్ని తన విషయాలన్నీ వివరించి చెప్పింది. ఆ తరువాత లక్ష్మణ అనే పేరు కలిగిన కృష్ణపత్ని తన విషయాలను వర్ణించి చెబుతోంది. మమాపి రాజ్ఞచ్యుత జన్మ కర్మచ శ్రుత్వా ముహు నారద గీతమాసః చిత్తం ముకుందే కిల పద్మహస్తయా వృతం సుసంరుస్య విహాయ లోకపాన్. లక్ష్మీదేవి ఏ విధంగానైతే సమస్తమైన దిక్పాలకుల్ని విడిచిపెట్టి ఆ శ్రీ మహావిష్ణువుని వరించిందో, అదేవిధంగా నేను కూడా చిన్ననాటి నుంచి ఆ కృష్ణస్వామి దివ్యమైనటువంటి గుణాలను వినదానినై ఆయననే నా మనస్సులో నిలుపుకొని వివాహం చేసుకుందామని నిశ్చయించుకున్నాను. ఆ స్వామి యొక్క పుట్టుక, ఆయన చేసిన విశేషమైనటువంటి లీలలు అనేక రకాలుగా మాటి మాటికి నారదుల వారి యొక్క చక్కనైన కీర్తనల ద్వారా తెలుసుకుని నా మనస్సుని ఆ స్వామి యందే నిలుపుకున్నాను. జ్ఞాత్వా మమ మతం సాధ్వి పితా దుహితృవత్సలః బృహత్సేన ఇతి ఖ్యాతః తత్రోపాయమచీకరత్. నేను శ్రీకృష్ణ స్వామినే వరించానన్న విషయం నా తండ్రికి తెలుసు. నా తండ్రి పేరు బృహత్సేనుడు. ఆయనకు నేను కృష్ణుణ్ణే వరించానని తెలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఇదంతా ఎవరు చెబుతున్నారు? లక్ష్మణ అనే పేరు కలిగిన కృష్ణపత్ని చెబుతోంది వృత్తాంతం. యథా స్వయంవరే రాజ్ఞి మత్స్యః పార్థేప్సయా కృతః అయంతు బహిరాచ్ఛన్నో దృశ్యతే సజలే పరం. ఓ ద్రౌపది, నీ స్వయంవర సమయంలో ఏ విధంగానైతే ఒక యంత్రాన్ని ఏర్పాటు చేశారో మత్స్యం కనిపించే విధంగా, అదేవిధంగా నా స్వయంవర సమయంలో కూడా నా తండ్రి బృహత్సేనుల వారు అటువంటి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఛేదించినటువంటి వారికే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించారు. కాకపోతే ఇక్కడ
నీటిలో మత్స్యం కనిపిస్తుంది గాని అది ఎక్కడ ఉన్నదో అది మాత్రం స్పష్టంగా కనిపించదు. అది కృష్ణుడు మాత్రమే ఛేదించగలడు. ఆ విషయం నా తండ్రికి తెలుసు. అందువల్లనే నా మనస్సు తెలిసి నా తండ్రి అటువంటి ఒక చక్కని ఉపాయంతో యంత్రాన్ని ఏర్పాటు చేశాడు స్వయంవరంలో అని చక్కగా ఆ లక్ష్మణ తన వివాహ వృత్తాంతాన్నంతా వర్ణించి చెబుతూ ఉన్నది ద్రౌపదికి. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.